అంటే 2 కొండల నుంచి మూడు 3 కొండలు. ఒకవైపు మీరు ఏ కొండ మీద ఉన్నారు చూసా పార్టీ? ఫస్ట్ ఏమో మేము కమాండర్ ఉన్న దగ్గర ఉన్నాము. ఇక్కడ ఏమో ఒక టీం ఉన్నాం. దీంట్లో 7 ఏమో ఫస్ట్ అసాల్ట్ ఉంది, ఒక టీం ఏమో అవతల కొండ అవతల ఉన్నది, ఒక టీం ఇవతల ఉన్నది. అలా 3 టీంలు ఉన్నాయి. 3 చిన్న చిన్న టీంలు ఉన్నాయి, 4 టీంలు కూడా ఉన్నాయి. బలిమెల్లో 3 కొండల మీద 3 టీంలు ఉన్నాయి కదా, వాళ్ళు బోట్లో వస్తున్నారు. ఫస్ట్ ఒక టీం అటాక్ చేసింది. మీరు ఏ టీంలో ఉన్నారు? 2 టీంలు ఉన్నారా? నేను కమాండర్ ఉన్న టీం దగ్గర ఉన్నా. కానీ వాళ్ళు మీరు ఫైర్ చేయడం, వాళ్ళు ఫైర్ చేయడం, బోట్ తిరగబడిపోవడం పెద్ద సమస్య ఏం జరగలేదు అక్కడ. వీళ్ళు ఫస్ట్ అసాల్ట్ వాళ్ళు ఫైరింగ్ చేసిరు, అటు పోయింది. అటు నుంచి వాళ్ళు ఫైరింగ్ స్టార్ట్ చేసిరు, అటు నుంచి మధ్యలో సుడి తిరిగింది, మునిగిపోయింది. 1 నిమిషంలో జరిగింది అది. కానీ దాంట్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఫైరింగ్ చేసిరు, దూకి నీళ్ళలో దూకి అటువైపు పోయిరు, చిత్రకొండ వైపు డామ్ వైపు పోయిరు. కొంతమంది ఏమో ఇటువైపు వచ్చిరు. ఒక ఆయన వరంగల్ అయినా చాలామంది 2-3 దొరికిండ్రు. తీసుకొచ్చి ఒక ఆయనేమో దాంట్లోనే మళ్ళీ దూకి చనిపోయిండు. ఒక ఒడిశా పోలీసులు 2 దొరికితే ట్రీట్మెంట్ చేసి మళ్ళీ పంపించడం జరిగింది. కానీ పట్టుకొని ప్రాణాలతో ఉన్న పట్టుకొని కొట్టి చంపారనేది వార్త వచ్చింది. అది వాస్తవంగా కొట్టలేదు, ఆయనకు పట్టుకున్నారు. నేను కూడా పోయి చూసిన. నేను ఈతల పక్క ఉన్న వాళ్ళు కూడా పోయి, అప్పుడు దాడి జరిగింది, హెలికాప్టర్స్ తిరుగుతున్నాయి, పోయి మాట్లాడుతారు. ఇప్పుడు కృష్ణ సరెండర్ అయిన కృష్ణ ఉన్నాడు, ఆయన పోయి మాట్లాడుతుంటే మేము కొట్టి చంపుతాము. వాళ్ళు పక్కకి వెళ్ళి కమాండర్ గిట్ట ఈయనకు ఉంచాలా వదిలిపెడదామా అని డిస్కషన్ జరుగుతుంది. ఇలా మధ్యలో చర్చ జరుగుతుంటే విన్నాడు, ఎట్లయినా చంపేస్తారో ఏమో అనేసి తనే మళ్ళీ దూకి చనిపోయింది. అదైతే రియల్, నేను చూసిన, నేను దగ్గర ఉండి కూడా చూసిన. కిట్టుతోనే ఉన్నాడు, కిట్టు కూడా తీసేసినాం. అట్లా ఆయన చనిపోవడం జరిగింది. ఇంకా 2 దొరికిండ్రు కాలం వాళ్ళు పట్టుకొని ట్రీట్మెంట్, ఏమైనా దెబ్బలు తగిలితే ట్రీట్మెంట్ చేసి 2 రోజులు మా దగ్గర ఉంచి వదిలిపెట్టడం జరిగింది. కానీ అది యుద్ధ నీతిలో భాగం కాదు, యుద్ధ నీతి మావోయిస్టు పార్టీ ఉల్లంఘించింది అనేది పోలీసుల వాదన. ఎందుకంటే సాయంత్రం టైంలో వాళ్ళందరూ వస్తున్న టైంలో మీరు ఒకేసారి వాళ్ళ మీద విరుచుకుపడ్డం అనేది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ఆత్మరక్షణ కోసం ఇప్పుడు బలగాలు, ఇప్పుడు వీళ్ళ మీద దాడికి వచ్చిన బలగాలు యుద్ధనీతి కనిపించదేం కదా. ఇప్పుడు ఆత్మరక్షణ కోసం వీళ్ళు కూడా దాడి చేయాలి కదా. అట్లా దాడి చేసి, అంటే బలమైన దాడిని మీరు సమర్థించుకుంటారు. దాంట్లో ఇంకంటే యుద్ధానికి వచ్చినప్పుడు ఇంకా యుద్ధం జరుగుతుంది కదా 2 వర్గాల మధ్య, దాంట్లో జరిగింది అది. అంటే బలిమెల జరిగిన తర్వాత దాదాపు 15 రోజులు పోలీసులు అక్కడే కోంపింగ్ చేశారు. ఆ 15 రోజులు మీరు ఎక్కడున్నారు? పక్కనే ఉన్నా. పోలీసులు చూసారా? అంటే చూస్తే ఊరుకుంటారా? అంటే పక్కనే ఉన్నాం. వాళ్ళ కంట్లో పడకుండా మళ్ళీ ఇక్కడ గునుగురాయి అంటే విశాఖ అటువైపు వచ్చినాం. పక్కనే ఉన్నాం, పెద్ద దూరం ఏం లేదు. అంటే ఈ బలిమెల దాడి తర్వాత పోలీసులు ఖచ్చితంగా మీ మీద యాక్షన్ చేస్తారనే విషయం కనిపెట్టుంటారు. దాని నుంచి తప్పించుకోవడానికి ఏం చేసేవారు? అంటే తప్పించుకోండి అంటే ఇప్పుడు దెబ్బతిన్న వాళ్ళు మళ్ళీ రిటర్న్ దెబ్బ కొట్టడానికి అయితే చూస్తారు కదా ఎవరైనా కానీ. ఇప్పుడు మావోయిస్టులు అయినా కానీ, ఇప్పుడు పోలీసు వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళైనా కానీ, ఇప్పుడు దెబ్బతిన్న వాళ్ళు మళ్ళీ రిటర్న్ కొట్టడానికి చూస్తారు. అలాగా వీళ్ళ ఆత్మరక్షణలో కూడా వీళ్ళు మరింత జాగ్రత్తలు తీసుకొని, పార్టీ కూడా తీసుకొని మళ్ళీ దూరం ఉండడం కానీ, జాగ్రత్తలు తీసుకోవడం కానీ, ప్రజలతోని అంటే సమాచారం రోజు తీసుకోవడం కానీ అట్లా చేసిరు. ఎంతకాలం ఉన్నారు మీరు బలిమెల ప్రాంతంలో? ఒక 20 రోజులు దాకా ఉన్నాం. తర్వాత మళ్ళీ వేరే పోయినాం. ఇంకా మీరు చేసిన ఇంకా యాక్షన్స్ ఏమన్నా గుర్తున్నవి? అంటే యాక్షన్ అంటే పెద్ద అంటే గునుకురాయి అంబుష్లో ఒకరు చనిపోయారు, దాంట్లో కూడా నేనే పార్ట్ ఉన్నాను. ఇంకా చిన్న ఫైరింగ్స్లో అయితే చాలా ఫైరింగ్లు జరిగినాయి. మళ్ళీ రీసెంట్లో నేను వచ్చేటప్పుడు కూడా అక్కడ పానిపోదర్ ఫైరింగ్ జరిగింది, తర్వాత కుంతిరిపోదర్ దగ్గర నైట్ ఫైరింగ్ జరిగింది, టిగ్రపాడ ఫైరింగ్ జరిగింది. అక్కడ కోరాపుట్లో చూసుకుంటే మంగళాపురం దగ్గర 2 సార్లు ఫైరింగ్. ఎలా తప్పించుకున్నాం మనం? తప్పించుకున్నాను. పరిగెడతావా ఏంటి? పరిగెట్టడం కాదు, ఫైరింగ్తోనే తప్పించుకున్నాను. అందరితో పాటు నేను కూడా తప్పించుకున్నాను. నేను దళంగా ఉన్నప్పుడు కోరాపుట్లో నేను దళ కమాండర్ అయ్యి నేను ఒక దళం తిప్పిదాన్ని. దాంట్లో అది అమ్లిబేడ దగ్గర, సామర దగ్గర ఒక ఫైరింగ్ జరిగింది. దాంట్లో లవ్మాడ దగ్గర కూడా నా మీద కూడా దాడి జరిగింది. దాంట్లో చాకచక్యంగా తప్పించుకున్నాం. మీరు జాన్బాయ్ అటెండ్ వచ్చారు ఎప్పుడైనా? వచ్చినాం కానీ దాడి పటేల్ సుధాకర్ రెడ్డి గారు సోపం కట్టినప్పుడు మీరు ఎక్కడున్నారు? అప్పుడైతే ఇక్కడ కోరాపుట్లో ఉన్నాను. అప్పుడు కోరాపుట్లో. మీరు పార్టీలో ఉన్న టైంలో
సాధారణంగా పార్టీలో బయట నుంచి వచ్చిన వ్యక్తులు కానీ లోపల ఉన్న వ్యక్తులు కానీ ఒకరికొకరు ప్రేమించుకొని పార్టీ అనుమతితో పెళ్లి చేసుకుంటారు. మరి మీ కార్యక్రమం కార్యక్రమం అంటే మీరు ఎవరిని వివాహం చేసుకోలేదు? చేసుకో ఆయన చనిపోయింది. ఎలాగా? రామ్ కూడా ఫైరింగ్లో చనిపోయింది. అయ్యో, ఎలాగా? మీరు అక్కడ ఉన్నారు అప్పుడు? అవును. మీరు ఎస్కేప్ అయ్యారు, ఆయన చనిపోయారా? ఏం పేరు ఆయన పేరు? కిరణ్. పూర్తి పేరు? ఇంకా వాళ్ళ ఇంకా అన్నీ అడగమ్మ. కిరణ్ అని పార్టీలో కిరణ్. అంటే మీరు కళ్ళ ముందు జరిగిందా? అవును. రామ్ కూడా ఫైరింగ్లో నేను కూడా పార్టీ ఉన్నాను. దాంట్లో తప్పించుకున్న నైటు అక్కడే ఉన్నాను. వాళ్ళు శవాలు తీసుకుపోయినప్పుడు కూడా ఇద్దరం వేరే పక్క పోయినాం. మేము ఒక మిలిసా కామ్రేడు నేను పోయినాం. అక్కడ 31 మంది చనిపోవడం జరిగింది. మళ్ళీ ఆ నైటు మళ్ళీ అక్కడ నుంచి మేము రిట్రీట్ అయ్యి మళ్ళీ ఏరకొండకు వచ్చినాక కూడా ఫైరింగ్ జరిగింది. 2 రోజులు అక్కడే ఆ కొండకే ఉన్నాను నేను. 3వ రోజు వచ్చిన, బయటకు వచ్చిన. అంటే సహచరుడు కోల్పోయిన తర్వాత పార్టీలు ఉండాలనిపించిందా లేదా బయట అక్కడే ఉండి పోరాటం చేయాలి? ఏం లేదు, 1 సంవత్సరం దాకా అట్లా ఉండడం జరిగింది. ఇక మన అసలు విషయానికి వస్తే పార్టీలో మీరు ఎక్కువ కాలం ఉన్నారు, దాదాపు 14-16 సంవత్సరాలు ఉన్నారు. పార్టీ ఆ ఏరియాలో దండకార్యంలో ఎక్కువ ఆదివాసీల పోరాటం కోసం ఎక్కువ పోరాటం చేస్తుంది దాదాపు 40 సంవత్సరాల నుంచి. మరి ఆదివాసీలు చేస్తున్నప్పుడు ఆదివాసీ పోరాట సమితి అని పేరు ఎందుకు పెట్టకూడదు? ఆదివాసీ పోరాట సమితి అంటే అక్కడ ఇప్పుడు కటాప్లో ఉన్నది బిచ్చనాల్చ ఏరియా కమిటీ అని పెట్టారు. ఎందుకంటే బిచ్చనాల్చ అంటే ఏం లేను ప్రజలు అక్కడ, ఏం ఒక ప్రభుత్వం సంబంధించింది సంస్కరణలు కానీ వాళ్ళ ప్రభుత్వ అభివృద్ధి కానీ దైనందిన సమస్యలు కానీ విద్యా వైద్యం కానీ ఏం లేవు. కోరాపుట్లో ఏం లేవు. తర్వాత ఇక్కడ కటాప్ ఏరియాలో కూడా పార్టీ వెళ్ళినాక పార్టీ డిమాండ్లతోని కొద్దిగా ఆర్ఎంపీ డాక్టర్లు పంపడం, అట్లా చిన్న చిన్న డాక్టర్లు పంపడం, అట్లా గవర్నమెంట్ తీసుకుంది. అట్లా అంటే వాళ్ళు ఆదివాసీ పోరాట సమితి అని పేరు ఎందుకు పెట్టుకోకూడదు అంటున్నా. అంటే ఆదివాసీ పోరాట సమితి అనేది దాంట్లో ప్రతి ఒక్క, ఇప్పుడు నేను పోతే నేను ఒక నా కులానికి ఒక పోరాటం, వేరే దానికి ఒక పోరాటం అట్లా ఉండదు దాంట్లో. అంటే కులాలు సంబంధించిన లేదు దాంట్లో. ముఖ్యం సమస్య మొత్తం సమస్య ఏంటిది అనేసి పరిశీలించి దాంట్లో చాసిమూల్య కమిటీ అని పెట్టిరు ఒకటి. అక్కడ ఆదివాసులతో కలిపి అంటే బిచ్చనాల్లో చాసిమూల్య కమిటీ అని పెట్టారు. ఎందుకంటే వ్యవసాయం మీద ఆధారపడుతురు కాబట్టి అక్కడ ఒక కమిటీ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆదివాసీ కమిటీ పెట్టడము కానీ పోరాట సమితి అని పెట్టడం కానీ అట్లా జరగదు. ఎందుకంటే ఇప్పుడు నేను పోతా, నేను మైనార్టీ పోరాట అది సంబంధించి పెట్టరు కదా, వ్యక్తిగతంగా పెట్టరు. పూర్తి సమస్య తీసుకొని దానికి విశ్లేషించి పై కమిటీ గుట్ట కూర్చొని దాంట్లో ఒక నిర్ణయం తీసుకొని ఏదైతే ముఖ్యంగా ఉన్నదో అక్కడ సమస్య దాని మీద తీసుకుంటారు. ఇప్పుడు మీరు ఉన్న కంపెనీలో కానీ మీరు పనిచేస్తున్న దళకంత ఇంట్లో కానీ మహిళలలో రాజకీయ చైతన్యం తీసుకురావడానికి కానీ లేదా ఆదివాసీ మహిళల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడానికి మీరు ఏ విధంగా కృషి చేశారు? చాలా కృషి చేసి చాలామంది రిక్రూట్ చేసి కటాప్ ఏరియాలో ఈ ఎన్కౌంటర్ జరగకముందు రామ్ కూడా ఎన్కౌంటర్ జరగకపోతే ఒక లెవెల్గా ఉండేది ఉద్యమం అక్కడ. చాలామంది ఇప్పుడు నేను అంటే ఒక టార్గెట్ పెట్టుకున్నారు అందరు కూడా. అంటే ఒక్కొక్క ఏరియాలకు ఒక 6 నెలల్లో ఒక 10 మంది కన్నా అట్లా రిక్రూట్ చేయాలి అనేసి పై కమిటీ తీర్మానం ఇచ్చింది. అట్లా తీసుకున్నాం, ఒక స్పీడ్గా తీసుకున్నాం. రామ్ కూడా ఫైరింగ్ అయినాక చాలామంది ఇట్లా చనిపోవడం జరిగింది అక్కడి నుంచి. అయినా కానీ ప్రజలైతే ఇంకా బాగానే ఉన్నారు అప్పటికి కూడా. ఇంకా నేను హెల్త్ ప్రాబ్లం వచ్చినాక చిన్నగా అక్కడ అంటే పార్టీ అడవికే పరిమితమైంది, మైదాన ప్రాంతాలు కనుమరుగైంది అంటారు, వాస్తవం కాదా? అక్కడ మైదాన ప్రాంతం కదా మొత్తం. అక్కడ కోరాపుట్లో అడవిలో ఉన్నది కానీ ఇప్పుడు దగ్గర ఇప్పుడు ముచ్చంపూడి దాకా తిరిగేటోళ్ళు. అదే అడవి ప్రజలకు మద్దతు ఉందా మైదాన ప్రాంతాలు? ఉంది, మద్దతు ఉంది. మరి ఎందుకు క్రమేపీ తగ్గిపోతుంది ప్రాబల్యం? అంటే కొన్ని అంటే నిర్బంధం సమస్య, మెయిన్ నిర్బంధం. తర్వాత ఎన్కౌంటర్లు జరగడం, చనిపోవడం, అట్లా దాంట్లో మెయిన్ అయితే నేను టెక్నాలజీ డెవలప్ అయినాక దాడులు జరగడం, అంటే ఎమ్మటెమ్మటే ఫైరింగ్ జరగడం, నీళ్ళు అన్నం తిండి తిప్పలు కూడా సమస్య రావడం, కొంతమంది రాజకీయాలు బలంగా లేని వాళ్ళు వెళ్ళిపోవడం, తుపాకులు పెట్టేసి కూడా పోయిన సంఘటన కూడా ఉంది. అంటే ఆదివాసీ అభివృద్ధికి మావోయిస్టు పార్టీ అడ్డుకుంటుందని ప్రభుత్వం వాదిస్తుంది, మీరేమంటారు? అట్లయితే ఏం లేదు, పార్టీ అయితే ఎక్కడ అభివృద్ధికి అడ్డుకున్నది ఏం లేదు.
అంటే రోడ్లు వేసిన అడ్డుకుంటారు, లైట్లు పెట్టిన అడ్డుకుంటారు, అంటే ఇప్పుడు వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాలన్న పార్టీ అడ్డుకుంటుంది, వాళ్ళ కాంట్రాక్టులు బెదిరించడం, ఇటువంటి సంఘటనలు చేయడం వల్ల ఆదివాసీ గ్రామాల్లో అభివృద్ధి ఆగిపోతుంది. దాని ప్రధాన కారణం మావోయిస్టు పార్టీ అని ప్రభుత్వం అంటది. అంటే అభివృద్ధి అంటే ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎందుకు సడన్ పార్టీ వచ్చినాక అభివృద్ధి పెరిగింది? ఇప్పుడు పార్టీలో చర్చ నేననేది కాదు, అక్కడ పై కమిటీ నుంచి పార్టీ చెప్పింది. అంటే సడన్గా లేనిది ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది అభివృద్ధి? ఇప్పుడు గవర్నమెంట్కు ఎట్లా మేల్క తట్టింది అసలు అనేది వాళ్ళు చెప్పడము. రోడ్లు ఎందుకంటే పార్టీకి ఇక్కడ తరిమేసి ఇక్కడ ఉన్న ఓనర్లు తీసుకుపోవడానికి ఏమనేసి ఒక సిద్ధాంతం కూడా ఉన్నది పార్టీ. అందుకు వ్యతిరేకించేవారా? దానికి వ్యతిరేకించారు. మీరు మీతో పాటు ఇంకొక సెంట్రల్ కమిటీ సంబంధించిన కానీ ఒక మహిళ, ఆవిడ వేధింపుల నుండే పార్టీలో చాలామంది బయటకు వస్తున్నారనేది ఒక వార్త ఉంది. దాన్ని మీరేమంటారు? అంటే మహిళలు ఏదింపులు అంటే చిన్న చిన్న ఇప్పుడు తప్పులు జరుగుతుంది. ఈ కమాండర్ ఇప్పుడు కమాండర్లో ఒక ఏరియా కమిటీలో ఒక నిర్ణయం తీసుకుంటారు, దానికి కట్టుబడి మనము పనులు చేసుకొని రావాలి. మన స్వయంగా నిర్ణయాలు తీసుకొని అంటే అక్కడ పరిస్థితి బట్టి తీసుకోవాలి, మనం తీసుకోవద్దంటున్నాం. ఇలా ఈ రోడ్డు మీద పోవాలి, ఇదే రోడ్డు మీద పోయి మళ్ళీ కార్యక్రమాలు చేసుకురావాలంటే దాంట్లో పరిస్థితులు మారుతాయి. మారినప్పుడు మనం కూడా మన ఆలోచనలు కూడా మార్చుకొని మనం చాకచక్యంగా మన పనులు చేసుకురావాలి. అట్లా చిన్న చిన్న తప్పులు జరిగినప్పుడు అయితే కొద్దిగా గట్టిగా చెప్పడం కూడా ఉన్నది, లేదని పోకళ్ళు ఉన్నాయంటారు. చిన్న అంటే పెద్దగా లేవు, కొద్దిగా అయితే ఉన్నాయి. ఎవరా మహిళ? మహిళ అనేది నాకు అక్కడ వ్యక్తుల ద్వారా నాకు ఏం సమస్య ఎదురు కాలేదు. అందరూ చనిపోయారు ఇప్పుడు వాళ్ళు లేరు. చిన్న చిన్న సమస్యలు మహిళలతో వచ్చింది, కానీ వ్యక్తుల వారీగా ఇంకా చెప్పుకోలేము. చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయి. ఏఓబిలో మావోయిస్టు పార్టీకి ప్రజల మద్దతు ఉందా, తగ్గిందా, పెరుగుతుందా? నేను వచ్చినప్పటికైతే చాలా మద్దతు ఉండేది. నేను వచ్చినాక అయితే చూస్తే పరిస్థితులు చాలా మారిపోయినాయి. క్యాంపులు పెట్టి నేను తిరిగే ఏరియాలో మొత్తం కటాప్ ఏరియాలో మొత్తం క్యాంపులే పెట్టేసారు. పోలీస్ క్యాంప్ గురాసెట్టు పెట్టిండ్రు, అది అమరవీరుల స్తూపం కట్టినారు, భవనం కట్టినారు. అక్కడ కూడా అది దర్లబేడలో ఒక క్యాంపు పెట్టిరు, జంతురిలో క్యాంపు పెట్టిరు. తర్వాత ఇక్కడ కోడిగుందిలో ఒక క్యాంపు పెట్టిండ్రు. సో విపరీత క్యాంపులు పెట్టిరు. బూస్పూట్లో పెట్టిరు క్యాంపు. అంటే ప్రజల కోసం లోపలికి వెళ్ళారు మీరు. అనారోగ్య సమస్యలని ఇంకా వేరే సమస్యల నుంచి బయటకు వచ్చారు? నాకైతే మెయిన్ అయితే అనారోగ్య సమస్య వచ్చినాక సాకేతు నేను ఇంటికి వెళ్ళి అంటే నేను పార్టీలో పోయిన కాడి నుంచి మా అమ్మ రిలేషన్ అంటే మా అమ్మ వాళ్ళతో కాంటాక్ట్ లేదు అసలు నాకు, కొద్ది కూడా లేదు. నేను పార్టీలో పోయినా కానీ చూస్తానంటున్నా కానీ పార్టీ కల్పిస్తానది కానీ ఎప్పుడు కూడా నేను మా అమ్మ వాళ్ళకి చూడాలనేది ఏం లేదు. ఎప్పుడన్నా వీలుంటే పిలవండి లోపల చూస్తాననేసి ప్రపోజల్ పెట్టినా నేను. అట్లా రామగూడ ఫైరింగ్ జరిగినాక పార్టీ రిలేషన్తో ఫోన్ నెంబరు తీసుకురావడం జరిగింది. ఫోన్ చేసి మా తమ్ముతో మాట్లాడితే మా అమ్మ వాళ్ళందరూ ఏడ్చిరు. కానీ అప్పటికీ హెల్త్ బాగాలేదు నాకు. ఇంకా సాకేత్కి నేను వెళ్ళిపోతానని ఇంటికి వెళ్ళిపోతానని చెప్పిన. సాకేతు నేను ఎప్పుడు చెప్పినా ఏ నెలలో చెప్పిన 3 నెలలు ఆపిరు నాకు, 3-4 నెలలు ఆపిరు. నిర్ణయం అట్లా ఆలోచించడం మంచి పద్ధతి కాదు, నీకు సమస్యలు పెద్ద ఏం లేదు, అనారోగ్యం చూపిస్తాం అనేసి అన్నారు. కాదు నేను పోతాననేసి ఇంకా నేను హెల్త్ ప్రాబ్లం బాగా అంటే వర్గ ప్రేమకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే మావోయిస్ట్ పార్టీలో మరి వ్యక్తిగత ప్రేమకి హెల్త్ సహకరిస్తలేదు. జ్వరం రావడం, గ్యాస్, ఆరోగ్య సమస్య కాకుండా మీరు కన్నతల్లి తమ్ముడు మీద ఎక్కువగా ప్రేమ చూపించారు. అట్లా అని ప్రేమ అని కాదు, అప్పుడు మాట్లాడిన అదే టైంలో అన్నీ జరిగినాయి. నేను ఇంటికి పోతానని చెప్పిన టైం అదే, వాళ్ళు కూడా మాట్లాడిపించింది అప్పుడు ఆ టైంలో జరిగినాయి. ఏదో ఇంటికి వాళ్ళు మా అమ్మ వాళ్ళు మాట్లాడేదో ఏడ్చిరు అనేదో నేను రాలేదు. అట్లా ఆ టైంలో జరిగినాయి అన్నీ. అంటే పార్టీ అనుమతి ఇచ్చిందా మీరు వెళ్ళిపోతానంటే? నేను వెళ్ళిపోతా అంటే 3 నెలలు టైం పెట్టింది. 3 నెలలు సాకైతే డైరెక్ట్ మాట్లాడిండు, ఉదయం మాట్లాడి వాళ్ళతోనే ఉండేదాన్ని. నేను ఎక్కువ నేను అక్కడ యోగిలో ఉన్నదంటే సాకేతు ఉదయ్ దయతోనే ఉన్నదాన్ని, వాళ్ళతోనే ఎక్కువ నాయకత్వంతో ఉన్నాను. ఏమన్నారు 3 నెలల తర్వాత? 3 నెలలు టైం పెట్టిరు, ఆలోచించుకొని నిర్ణయం తీసుకో, ఆలోచించే పద్ధతి మంచిది కాదు, ప్రజలకు ఇంకా ద్రోహం చేసినట్టయితే కదా అని చెప్పిరు కానీ నేను ఇంకా దాంట్లో అయితే నేను మార్చుకోలేదు. పోతానని చెప్తే పంపించారు. నేనైతే దొంగతనంగా పారిపోయి రాలే, పార్టీ పంపిస్తేనే నేను పోతా, పంపకుంటే ఎన్ని రోజులని ఉంటానని చెప్పిన. పార్టీ పంపిస్తేనే వచ్చినాను. ఎక్కడ సార్ ఎంటర్ అయ్యారు? నాకు నల్గొండలే సార్.
ఎవరి దగ్గర? దంగనాథ్ ఎస్పీ సార్ దగ్గర. అదే ఎస్పీ గారితో గతంలో ఫైట్ అయింది కదా మీరు, ఒక ఎక్స్చేంజ్ ఎఫ్ఐఆర్ తప్పించుకున్నారు మీరు నల్లమలలో. అవును. ఏమన్నారు అప్పుడు సార్? సార్ ఇంకా మాట్లాడి ఇంట్రగేషన్ చేసిండు, దాంట్లో కూడా చెప్పినాను. వచ్చిన తర్వాత మీకు రావాల్సిందన్నీ వచ్చాయి. అయితే ఇప్పుడు అయితే రివార్డ్ ఇచ్చారు, 4 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు, అది పట్ట గిట్ట ఏం ఇవ్వలేదు, ఇంకా మిగతా ఏం రాలేదు. మీ సమస్యను పరిష్కారం ఏందో? సమస్య అంటే ఇప్పుడు ఇచ్చిన చెప్పిండ్రు కానీ ఇవ్వలేదు. ఏమన్నారు ఎస్పీ గారు? ఇస్తామని చెప్పారు. మీ మీ పాత భూమి అది ఏమో మాట్లాడిండు, మళ్ళా కోర్టుకు 60 రోజుల టైం ఇచ్చారు, ఆ తర్వాత చేస్తామని చెప్పారు. ఇప్పుడు బయటకు వచ్చారు, ఇప్పుడు ఆరోగ్యం ఎలాగుంది మీకు? జర అక్కడ ఉన్న అప్పుడు కంటే ఇప్పుడు కొద్దిగా పర్లేదు. ఏం చేద్దాం అనుకుంటున్నా, మీ లక్ష్యం ఏంటి ఇప్పుడు? ఇప్పుడు లక్ష్యం అయితే అమ్మ నాన్నతోనే ఉంటా, ఫ్యామిలీకి. ఇప్పుడు మీరు వెళ్తున్నప్పుడు గ్రామాల పరిస్థితులు వేరు, ఇప్పుడు గ్రామాల అభివృద్ధి చెందే ప్రభుత్వ పథకాల కింద వరకు వస్తున్నాయి. అప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు, అది వాస్తవం కదా? ఇంత అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో ఇలాంటి సమస్యలు, చాలా సమస్యలు ఎదురవుతున్నప్పుడు మీలాగా అడవిలోకి వెళ్ళి తుపాకీ పట్టుకోవాలా, లేదు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేయాలి? ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఇప్పుడు ఎవరు తుపాకీ పట్టేంత ఆలోచిస్తలేరు. అలాంటి పరిస్థితి ప్రభుత్వం కలిపి కొద్దిగా సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం దాంట్లో అమలు చేసే దాంట్లో కూడా ఉన్నాయి. ఇప్పుడున్న ఏ పని కష్టానికి సిద్ధపడాలి కదా, ఇప్పుడు కష్టానికి సిద్ధపడతలేదు. ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న ఈ సినిమాలు కానీ, తర్వాత ఈ సెల్ ఫోన్స్ కానీ వచ్చే ఎట్లనే ఒక 600 సంపాదించుకున్నా బతుకుదాం, ఆ కొండలలో పోయి మళ్ళీ ఎవరు కావాలి అన్నట్టుగా ఉన్నది. నేను పరిశీలించిన వరకు అయితే ఇప్పుడు అంటే విప్లవం అంటే నిండు భోజనం కాదు కదా, అలాగ కష్టాలు ఉంటాయి దాంట్లో. మనం మాట్లాడుకున్నారే 10 మంది కుర్రోళ్ళు కలిసి మాట్లాడుకున్నంతగా ఈజీగా అక్కడ ఉద్యమం కాదు, పార్టీలో పోవడం అంత ఈజీ కూడా కాదు. వాళ్ళు మస్తు మాట్లాడుకుంటారు, కానీ ఆచరణలో పోయి అమలు చేసేది చాలా ఉంటుంది. అలాగా అది లేదు, కనిపిస్తలేదు యూత్లో. కొంతమందిలో ఉన్నది కానీ అది ఆవేశంతో ఉన్నదే కనిపిస్తుంది, ఐడియాలజీగా లేదంట. ఆవేశంతోనే ఇప్పుడు ఏదో పనులు జరగకపోతే ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగి, లేకుంటే ఏదైనా భూమి ప్రాబ్లం వచ్చినా కానీ, నిరుద్యోగం సమస్య వచ్చినప్పుడు అలాంటి ఆలోచన చేయడం జరుగుతుంది. కానీ వాళ్ళు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే పార్టీ లేదు కదా ఇక్కడ. అప్పుడైతే సిద్ధాంతాలు చెప్పేటోళ్ళు, కొద్ది గ్రామాలలో వచ్చేటోళ్ళు, వాళ్ళకు నిరంతరం ప్రజలకు మోటివేట్ చేసేటోళ్ళు, అలాంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆలోచించడం అంటే పెద్దగా ఏం కనిపించలేదు నాకు గ్రామాలలో. ప్రతి గ్రామంలో సమస్యలు ఉంటాయి, ఆ గ్రామంలో సమస్యలను పరిష్కరించడానికి పార్టీ వైపే అవసరం లేదు, ప్రజాస్వామ్యబద్ధంగా ఆ సమస్య పరిష్కరించుకోవచ్చు అంటున్నారు జాంబవి అలియాస్ సరిత. ఇది ఈ వారం సరితతో ఎక్స్క్లూజివ్. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe. ఐ డ్రీమ్స్. For more videos, సబ్స్క్రైబ్. I dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos. Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.